సార్, చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ ఆఫీస్లో తెలంగాణకు సంబంధించి నిన్న ఒక మీటింగ్ తీసుకున్నారు. ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమంతో ఆయన ప్రారంభించారు. మరో పక్కన లోకేష్ గారు యువగళం పేరుతో పాదయాత్ర చేస్తూ ఏపీలో తెలుగుదేశం పార్టీని ఉధృత స్థాయిలో ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో టీడీపీకి కనీసం జవసత్వాలు కూడా లేవు, ఎక్కడ ఓటింగ్ షేర్ లేదన్నటువంటి అనేక పార్టీల వారికి మొన్న ఖమ్మం సభ ఒక గొడ్డల పెట్టిగా మారింది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో టీడీపీ పార్టీ అటు తెలంగాణలో కావచ్చు, ఇటు ఏపీలో కావచ్చు, ఎట్లా ఉండబోతుందంటారు? టీడీపీ తెలంగాణలో ఏమీ లేదనుకోవడం అది అవివేకం అండి. ఎందుకంటే ఆ నాయకులు గుర్తించలేదు అంతే. ఓకే, ఇప్పుడు ఒక స్పెషాలిటీ ఉంది తెలుగుదేశం పార్టీకి. ఎలాగంటే అది కార్యకర్తలతో ఉన్న పార్టీ. అవును, ఆ పార్టీ దిశ కార్యకర్తలు నిర్ణయిస్తారు, నాయకులు కాదు. అవును, సరైన నాయకుడు తగిలితే ఇక రెండో కాంబినేషన్ కుదురుద్ది అనమాట. అలాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉందనుకోండి, అక్కడ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు. అబ్బా భలే దెబ్బ అయిపోయిన బాబు అనుకుంటారు. ఈ లోపల లోకేష్ గారు పాదయాత్ర, ఆయన తెలుగుదేశం పార్టీకి ఒక ఎస్సెట్. చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరు, అవును, అసలు ఈ పార్టీకి ఎవరు లీడ్ చేస్తారంటే కూడా ఒక సందేహాన్ని వాళ్ళే కల్పిస్తారు ప్రత్యర్థులు. ఒక రకమైన కన్ఫ్యూజన్ నడదామని అవన్నీ పటాపంచీ చేసేసాడు లోకేష్. తనను తాను మలుచుకొని, తనను తాను రెడీ చేసుకుని, అసాధ్యాన్ని సుసాధ్యం చేసి, ఇప్పుడు ఎవరైనా సరే నోటి మాటనే తిండిని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం అండి. అవును, నీటికి నాచు తెగులు, నోటికి మాట తెగులు అంటారు. అలాగే తిండి శుభ్రంగా కుమ్మేసుకుంటే లావ్ అయిపోతుంది, దాన్ని కంట్రోల్ చేయడం కష్టం. అవును, ఆ రెండాటిని కంట్రోల్ పెట్టుకున్నాడు, అతను ఏమైనా చేయగలుగుతాడు. ఆ రెండు చేసాడు అతను. ఓకే, బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతున్నాడు, తను రెడీ చేసుకున్నాడు బ్రహ్మాండంగా. అదే జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, 10 మాటలు మాట్లాడితే అన్ని అపస్వరాలు అపశబ్దాలు వస్తున్నాయి. ఇతను బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు, స్క్రిప్ట్ చూడకుండా మాట్లాడుతున్నాడు. అవును, రావాయా నువ్వు ఎవడో సాక్షి అంటున్నాడు. వాళ్ళు అలాగే అంటున్నారు. అసలు ప్రెస్ మీటే పెట్టాడు. అవును, ప్రశ్నలు మీలాంటి విలేకరులు ప్రశ్నలు అయితే ఎదుర్కోలేరు. ఇక తిండి వేషంలో బ్రహ్మాండ తయారు కత్తిలాగా హీరోలా ఉన్నాడు కూడా. అవును, ఆ రెండు అతనిలో జనాల్లో మంచి పాజిటివ్ వే వెళ్ళింది. పైగా అతను మాట్లాడే తీరు, అతను ఇబ్బంది పెట్టిన ఇది జనాల్లోకి అతను ముందు కార్యకర్తలను ఓన్ చేసుకున్నాడు. కార్యకర్తలు కష్టం వచ్చిన నిలబడ్డాడు, ఆటోమేటిక్గా ప్రజలతో నిలబడుతున్నాడు. కాబట్టి అతను ఓన్ చేసుకున్నారు. అవును, ఇక అతను జనాల్లో నాయుడు కొడుగ్గా కాదు, నాయకుడైపోయాడు. నాయుడు కొడుగ్గా వచ్చాడు, నాయకుడైపోయాడు. ఇప్పుడు అవును, నాయకుడైపోయాడు. వయసుతో సంబంధం ఉంది, కుర్రోడు అతను, అందరిలో కుర్రోడు అతను. యూత్ కనెక్ట్ అవుతున్నారు. చెలోలో హలో లోకేష్ చూశారు. అవును, అది చూసిన తర్వాత అక్కడ అతను ఆ స్క్రిప్టెడ్ కాదు, అతను అలవాకగా చెప్తున్నాడు. అస్సలు నదురు బెదురు లేకుండా మాట్లాడుతున్నాడు. తడబాటు లేదు, గుబులు లేదు, బెంగ లేదు, భయం లేదు. చాలా ఈజీగా అటు ఇటు తిరుగుతా చాలా పిచ్చాపాటిగా మాట్లాడినట్టు చెప్పేసాడు. ఏ ప్రశ్నలు వేసినా ఎవరు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేసేవారు ప్రశ్నలు. అది మనందరి కళ్ళ ముందు జరిగింది. స్క్రిప్టెడ్ కాదని అంతకుముందు జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అంత మంచి నటులను తీసుకొచ్చి పెట్టారు. వాళ్ళ చేత బోర్ అంతా యాక్ట్ చేసేవాళ్ళు. బోరు ఏడ్ చేసి వాళ్ళు ఉద్వేగంతో ఊగిపోయేవారు వాళ్ళంతా. ఓకే, అలాంటి డ్రామాలు ఏం లేవు ఇక్కడ. బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు పిల్లల్లో. ప్రశ్నలు వేసారు, శుభ్రంగా రాసి పంపించారు. దాన్ని చూసి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, చిరంజీవి గారి గురించి మనం మళ్ళీ దాన్ని ప్రస్తావించక్కలేదు. బ్రహ్మాండంగా చెప్పాడు. ఒకవేళ ఎవరన్నా చూడండి, ఇంకా అర్థమవుతుంది. ఓకే, నేను చెప్పింది చాలా కరెక్ట్గా. అప్పుడు అతను ఇంకో విన్యాసం కూడా చేసాడు. జయం సినిమాలో నితిన్ గోడ మీద సైకిల్ దొరికేస్తాడు. అలాగే అతను గోడ మీద నడిచి వెళ్ళిపోతాడు. ఛాలెంజ్ ఎవడన్నా నడవమని చూద్దారు. అసలు నాకు ఆశ్చర్యం వేసింది, ఎలా నడిచేటారు బాగుంది అనుకున్నాను నేను. కనీసం ముందుని కొబ్బరిగా కొట్టలేని పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. ఏంటండి అలాంటిది నాకు కొరడం. మరి అది సాధన అండి. సాధనలోన సమకూరు ధరలోనే అన్నారు. నువ్వు సాధన చేయమురా అన్నారుడా, నీకు సాధ్యం కానిది లేదురా అన్నారు. అలా సాధన చేశాడు. అసాధ్య సాధకుడు అతను. కాబట్టి అతను డెఫినెట్గా లీడర్గా ఎమర్జీ అవుతాడు. చదువుకున్నాడు, బుర్ర ఉన్నవాడు, ఒక విజన్ ఉన్నవాడు. చంద్రబాబు నాయుడు గారు నీళ్ళలో పెరిగినాడు. ఆటోమేటిక్గా డెఫినెట్గా ఆ లక్షణాలు ఉంటాయి. రైట్. మరో పక్కన హైదరాబాద్ డెవలప్మెంట్లో లేదా తెలంగాణలో చాలా ప్రాంతాల డెవలప్మెంట్లో చంద్రబాబు నాయుడు గారి పాత్రను మనం మరవలేదు. ఎందుకంటే హైటెక్ సిటీ కావచ్చు, లేకపోతే రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఎస్పెషల్లీ ఐటీ రంగాన్ని హైదరాబాద్ తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. చాలా సందర్భాలలో ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు రాజకీయపరమైనటువంటి వైషమ్యాలు ఉన్నప్పటికీ కూడాను ఎవరు అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు గారే ఇంత డెవలప్మెంట్కి కారణం అంటూ ఆయన కూడా చాలాసార్లు కితాబిచ్చిన నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ ఎటువంటి పాత్ర పోషించబోతుంది? ఇప్పుడు కేటీఆర్ గారు కానీ చాలామంది వ్యాఖ్యానాలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ ప్రత్యర్థులు ఉంటారేమో కానీ ఆయన అభివృద్ధి మంత్రానికి ఎవరో కూడా మంత్రముగ్ధులు కానీ ఉండరు.
అతను అభిమానించే వాళ్ళే ఉంటారు, అతను ఆరాధించే అతను అనుసరించే వాళ్ళు కూడా ఉంటారు. అవును, అతను విజన్ని మనం ఒప్పుకొని తీరాలని చెప్పి అనేక సందర్భాలు ఆయనగా చాలామంది ఒప్పుకుంటారు. కొంతమంది ప్రత్యక్షంగా ఆయన మీద విరుచుకుపడే వాళ్ళు కూడా పరోక్షంగా ఆయన గురించి మంచిగానే మాట్లాడతారు. అయితే మనకు కూడా కళ్ళు ఉన్నాయి కదా, అవును, మనం కూడా చూస్తున్నాం కదా. చంద్రబాబు నాయుడు గారి విషయంలో రాజకీయాలు పక్కన పెడితే డెఫినెట్గా ఆయన ముందు చూపున్న వ్యక్తి. ఆయన 25 ఏళ్ల క్రితం ఆయన ఏం మాట్లాడాడో దేశమంతా ఇవాళ అనుసరిస్తుంది. ఆయన ఒక మాట ఇవ్వాలంటే రేపు దేశం దాన్ని అనుసరిస్తుంది. అవును, ఇవాళ నువ్వు మీరు నేను కాదు, దేశమే. ఇప్పుడు ఆయన నీరు మీరు లేకపోతే ఇంకుడు గుంతలో ఇలాంటివన్నీ ఏళం చేసి ఎగతాళి చేశారు. అవును, ఇప్పుడు జన్మభూమి కార్యక్రమాల్లో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అంటే ఇవాళ స్వచ్ఛ భారత్ కార్యక్రమం అంటే ఏంటనుకున్నారు? శ్రమదానం, ఇప్పుడు తర్వాత పనికి ఆహార పథకం, ఇవన్నీ ఏంటి ఇప్పుడు అదే కదా ఇప్పుడు జాతీయ ఉపాధి పథకం. ఇవన్నీ డెఫినెట్గా చంద్రబాబు గారు కొంచెం ముందుగా ఆలోచిస్తాడు. ఆ ముందుగా ఆలోచించినప్పుడు అప్పుడు ఎగతాళి చేశారు. హైటెక్ సిటీకి రోడ్లు వేస్తుంటే ఎందుకని రోడ్లు అక్కడ ఎవరు తిరుగుతాడు, అక్కడ డబ్బులు ఉన్న వాళ్ళ కోసం చేస్తున్నాం, మీ వాళ్ళ కోసం చేసుకుంటాం అన్నారు. ఇవాళ ఎవరి కోసం చేశారు? అది చూడండి, అలా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోపలికి వెళ్ళండి. అలాగే అసలు అది ఒక మహానగరం ఎక్కడో పొండూర గ్రహం మీద ఉన్నట్టు ఉంది, అక్కడ ఇంకొక దేశం వెళ్ళిపోయినట్టు ఉంది. ఎన్నాటికి బీజం ఎవరేసండి. ఇప్పుడు ఆయన దగ్గర నుండి కట్టక్కలేదు. అసలే ఈ ఆలోచన చేశాడు. రైజ్ ఐటీ పార్క్ భూమి ఇచ్చినట్టు ఎన్నో మాటలు మాట్లాడారు. మైండ్ స్పేస్ కాంపౌండ్ అయ్యి ఇవాళ చూడండి అది. అవును, సైబర్ టవర్స్ కట్టినప్పుడు అసలు ఆ వ్యక్తిని ఎంతో ఏళన చేశారు. అతన్ని ఓడించడానికి ఇతను ప్రపంచ బ్యాంకు అమ్ముడైపోయాడు, ఇతను ఇలా చేసేస్తున్నాడు, ఇతను అంతా కూడా పెట్టుబడిదారుల మనుషులు అన్నారు. ఇవాళ ఎవరైతే బడుగు బలహీన వర్గాల పిల్లలు ఇవాళ బ్రహ్మాండంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటారు, 5 అంకెల జీతాలు తీసుకుంటున్నారు. అవును, ఇవాళ మీకు సంకల ఫైల్ పెట్టుకుని గడ్డాల మాసిపోయి నోకి వేకెన్సీ బోట్లకి తిరిగి వాళ్ళు సినిమాలు చూడడానికి కావాలితే 1980-83 సినిమాలు చూస్తే సామాజిక పరిస్థితులు అప్పుడు ప్రతిబింబిస్తాయి. అవును, నో వేకెన్సీ బోర్డులు పాటలు గట్ట పాడుకుని ఏడుస్తాయి. అయ్యేనో ఉన్నది అప్పుడు 15,000 రూపాయల జీతం తక్కువగా ఉన్నా మనిషి దొరుకుతాడు మీకు? ఖచ్చితంగా. మీరు రమ్మని చూద్దారా? అవును, ఎక్కడన్నా మనిషి దొరుకుతున్నాడా? అన్ఎంప్లాయ్మెంట్ ఉందా? అది ఇక్కడే కాదు, హైదరాబాద్కి ఎక్కువ వచ్చేసింది. అవును, అదే ఆయన 2004లో ఓడించుకున్నటువంటి జనాల్లో అసలు ఈ ప్రపంచంలోనే తలమానికంగా తయారైపోయిన హైదరాబాద్, అలాగే ఆంధ్రప్రదేశ్ మొత్తం డెవలప్ అయిపోయింది. అవును, రైట్. మరో పక్కన టీఆర్ఎస్ బీఆర్ఎస్గా ఆవిర్భవించిన నేపథ్యంలో ఈ మధ్య కాలంలో మాత్రమే అది దేశవ్యాప్తంగా ఎన్నికలకు వెళ్తామన్నట్టు చెప్తున్నారు పార్టీ. కానీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆది నుంచి తెలుగుదేశం యునైటెడ్ ఏపీగా ఉన్నప్పుడు ఉధృతంగా ఉన్న నేపథ్యంలో ఇక టీడీపీకి తెలంగాణలో స్థానం లేదన్న వాళ్ళకి ఎటువంటి గొడ్డలు పెట్టి సమాధానం అవుతుంది? తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దెబ్బతినడానికి కారణం నీ చేత నా చేత వరమడిగిన కుంతి చేత అన్నట్టు అనేక కారణాలు ఉన్నాయండి. అంటే ఆ పార్టీ పెంచి పోషించిన నాయకులు దెబ్బేసిపోయారు. అలాగే ఆ పార్టీలోనేది వేరే పార్టీ పెట్టి ఈ పార్టీని నాశనం చేయాలనుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎవరితోటైతే పొత్తులు ఉన్నారో బీజేపీ లాంటి వాళ్ళు కూడా వీళ్ళు పాడైపోతే తప్ప వాళ్ళు ఎంత సొంతంగా సంపాదించుకోరు. బీజేపీ వాళ్ళు ఎదటోడి పళ్ళుల్లో లాక్కుని తినాలనుకుంటారు. కాబట్టి ఇలాంటి కుట్రలన్నీ చేసి పార్టీని ఇబ్బంది పెట్టారు. అయినా సరే అసలు ఇత్తనం అంటూ ఉంటే మొక్క మొలుతుంది, గరికి తిన్న గాడిదే పోతుంది కానీ గరికి మళ్ళీ మొడుతుంది అంటారు చూసారు. అలాగా టీడీపీ పార్టీని ఆత్మ నశించదు, మరణం లేదన్నట్టుగా తెలుగుదేశం పార్టీకి మరణం ఉండదు. ఎందుకంటే అది ఈ ప్రజల ఆత్మ. తెలంగాణ అనే కాదండి, తెలుగువాడి ఆత్మ అది. ఖచ్చితంగా తెలుగువాడు, తెలంగాణ కూడా తెలుగువాడు భాగం అది. ఈ తెలంగాణకు 2సారి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, బడుగు బలహీన వర్గాల వేదికగా నిలిచిన పార్టీ, వాళ్ళు గొంతుకై నిలిచిన పార్టీ, సామాజిక న్యాయం చేసిన పార్టీ, సామాజిక స్పృహ తట్టిలో ఆత్మగౌరవాన్ని తట్టి లేపిన పార్టీ. కాబట్టి ఆ పార్టీ పట్ల ఆ ప్రజలకు ఎప్పుడు కూడా మక్కువ, మన్నన, ఆదరణ, గుర్తింపు, గౌరవం అన్నీ ఉంటాయి. ఖచ్చితంగా. కాబట్టి ఆ పార్టీ కొన్నాళ్ళు అరే మనం తప్పు చేసేమేమో అనుకుంటారు. మళ్ళీ లైన్లోకి వచ్చి మేమందరం ఉన్నాం, మీ పార్టీలు కట్ట మారం, మీకోసం 5 సార్లు 6 సార్లు ఓట్లు వేసారు, మళ్ళీ ఒక్కసారి ఎంటర్ బాబు అంటే వస్తారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొన్ని వీడియోస్లో చూస్తున్నాం, కాంగ్రెస్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చంద్రబాబు నందమూరి తారక రామారావు గారు ఎంతగా వ్యాపించారు అంటే పార్టీ తెలుసు కానీ ప్రత్యేకంగా ఒక మనిషి అంటే ఎవరో తెలియదు. కానీ ఎప్పుడైతే 2 రూపాయలకి కిలో బియ్యం పథకం ఎప్పుడైతే ప్రవేశపెట్టారో ఆ పథకం ద్వారా వంటింట్లోకి కూడా పార్టీ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు తెలిసి వచ్చింది మాకు రామారావు గారు అంటే ఏంటి, టీడీపీ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎటువంటివి అంటూ చాలామంది తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు బాధతోనూ లేకపోతే భయంతోనూ ఒక వ్యక్తపరిచినటువంటి నేపథ్యం. టీడీపీకి అంత చరిత్ర ఉంది. సో అంత చరిత్ర ఉన్న టీడీపీ కనుమరుగవుతుంది అనుకోవచ్చు అంటారా? కనుమరుగు ఎలాగవుతుంది సార్? ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగు అవ్వడం కారణం అంటే స్వయంకృతం అది. తెలంగాణ దగ్గరికి వచ్చి కాంగ్రెస్ పార్టీ, టీడీపీ 2 ప్రత్యర్థి పార్టీలు, ఆ 2 నిలబడతాయి. మిగతా వచ్చిన పార్టీలు ఎలా వచ్చినా అలా పోతాయి. ఓకే. టీఆర్ఎస్ ఉందా ఒక భావోద్వేగ బంధాన్ని తెలంగాణ ప్రజలకి టీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఒక లింక్ కట్ చేస్తాడు ఆయన. అవును, ఆయన కాళ్ళు నేల మీద లేవు, ఇప్పుడు తెలంగాణలో లేవు, ఆయన ఫినిష్ ఆ పార్టీ. అవును.
ఇప్పుడు ఇక మీకు అందుకనే ఒరిజినల్ పార్టీ ఇప్పుడు టీడీపీ పుంజుకోవడం కారణం అదే. అవును. ఏంటంటే వాళ్ళు ఒరిజినల్కి వచ్చేస్తారు జనం. అవును. ఇప్పుడు టీఆర్ఎస్కి మద్దతు ఇచ్చినట్టు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా మంది మద్దతు ఇస్తున్నారు, వాళ్ళందరూ వెనక్కి వస్తారు మళ్ళీ. ఓకే. వాళ్ళ ఉనికి, వాళ్ళ అస్తిత్వం, వాళ్ళ ఆత్మగౌరవం ఇవన్నీ ఒకసారి తట్లేపాలి. మళ్ళీ నాయకత్వంలో ఉంటుంది అది. ఇప్పుడు వాళ్ళు ఆ పని ఆ వైపు ఉన్నారు, ఖమ్మంలో సభ పెట్టారు, ఇలాగే ఒకదానికి వాళ్ళు సభ పెట్టుకుంటారు. బడుగు బలహీన వర్గాల వేదిక దానికి తగ్గట్టుగా వాళ్ళ నాయకుడు కూడా కాసాని జ్ఞానేశ్వర్ గారు ఉన్నాడు. అలాగే మొట్టమొదటి సీట్ నాయ బ్రాహ్మణులకు ఇస్తా ఉన్నారు, అలాగే రాజకీయాలకు ఇస్తా ఉన్నారు. ఇటువంటి ప్రకటిస్తున్నారు. అవన్నీ ఆచరణలో చూపించినప్పుడు డెఫినెట్గా వాళ్ళందరూ ఆదరిస్తారు. ఒక నాళ్ళ మాకు ఓటు ఇప్పుడు ఒకటే నినాదం అండి వాళ్ళది. కాంగ్రెస్ వాళ్ళ నినాదం ఏముండాలనుకుంటున్నారో, తెలంగాణ తెచ్చిన ఆయనకి 2 సార్లు ఇచ్చారు, ఇచ్చిన వాళ్ళు మాకు ఒకసారి అడగాలి. అవును. తెలుగుదేశం వాళ్ళు ఏమన్నా 5-6 సార్లు మాకు ఓటేశారు, తెలంగాణకు 2వ సారి స్వతంత్రం తెచ్చాం, మీరు ఏం కోరితే చేసాం, మాకు ఒకసారి ఓటేయండి వీళ్ళు అడుగుతారు. బీజేపీకి ఏమీ లేదు, ఏమని అడుగుతారు, ఏ మొహం పెట్టుకుని అడుగుతారు, వాళ్ళు భాగ్యలక్ష్మి గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వస్తారు అంతే. ఓకే. టీఆర్ఎస్కి వాళ్ళు చేతులారా కట్ చేస్తున్నారు. ఓకే. కాబట్టి ఆ 2 పార్టీలు ఇప్పుడు విచిత్రంగా 2 పార్టీలు దెబ్బడుకుంటున్నాయి అధికారం కోసం. ఇదంతా ఒట్టి ఫేక్ యుద్ధం అండి. ఒరిజినల్ ఫైట్ టీడీపీ మధ్య కాంగ్రెస్ మధ్య ఉండబోతుంది. గతంలో వాళ్ళు కలిసి పనిచేసినా కానీ వాళ్ళు ఎవరి స్థానం, ఎవరి యుద్ధం, ఎవరి ప్లేసు వాళ్ళు చూసుకున్నారు. రేపొద్దున టీడీపీ రాష్ట్రం అంతా వ్యాపించేసి యుద్ధంలో గెలవకపోవచ్చు, కనీసం వాళ్ళు పట్టున్న ప్లేసులో వాళ్ళు గెలవగలిగితే డెఫినెట్గా పవర్ షేరింగ్ ఉంటుంది. అది వాళ్ళకి 2 రకాలుగా. ఇది రేపు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ అధికారంలో రాకుండా హరిహర బ్రహ్మరుద్రాతలు కూడా ఆపలేరు. వాళ్ళ టైం బాగుంది. ఇప్పుడు వాళ్ళ ప్రత్యర్థులు అనుకున్న వాళ్ళు అనేక చిక్కుల్లో పడిపోయారు. అది కాకుండా వీళ్ళ గతంలో వీళ్ళ పరిపాలన, వీళ్ళ వ్యవహారం, వీళ్ళ విజను, వీళ్ళ అభివృద్ధి కాముక, భవిష్యత్తుకు ఇచ్చిన భరోసా ఇవన్నీ మళ్ళీ గుర్తు తెచ్చుకున్నారు ప్రజలు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వీళ్ళ అధికారంలో రాకుండా ఎవడ ఆపలేడు. మరి వీళ్ళు హామీ ఇస్తున్నారు ప్రజలకి, మాకు అట్టు పెట్టినోడు కట్టున్నారు పెడతాం, ఎవరిని వదిలిపెట్టమంటున్నారు. అలా వదిలిపెట్టకుండా ఉండాలంటే తెలంగాణలో కూడా పవర్ షేరింగ్ ఉండాలి. లేదంటే ఆ పావులన్నీ వచ్చి ఇక్కడ దాక్కుంటాయి. కాబట్టి ఇక్కడ పవర్ షేరింగ్ ఉంటే ఆ పావులన్నట్లు ఇక్కడ కూడా రానివ్వకుండా చేస్తారు. అదండి. నమస్తే. నమస్కారం.